మేడం ఆడియన్స్ తో కలిసి సినిమా చూడడం చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆడియన్స్ రియాక్షన్ చూస్తూ ఉంటే అంటే మేము ఫీల్ అయ్యేదే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా తెలుస్తుంది. సో ఎప్పుడు నేను ప్రతి సినిమా అప్పుడు కూడా అలాగే చూసేదాన్ని. ఇప్పుడు టీమ్ మొత్తం అందరితో కలిసి అండ్ ఆడియన్స్తో కలిసి చూడడం హ్యాపీగా ఉంది. ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది, మీ క్యారెక్టర్కి చాలా అప్లోజ్ వస్తుంది. సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తారా? ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ఇంకా క్యారెక్టర్స్ చేసే స్కోప్ ఉంది. కొన్ని చేశాను ఇప్పటి వరకు. సో ఇంకా డిఫరెంట్గా వీలవుతే చేద్దామని అనిపిస్తుంది, కానీ చూడాలి ఫ్యూచర్. ఎస్పెషల్లీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే స్పెషల్ అప్లాజ్ వస్తుంది. అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది? నితిన్ గారిది నాది సీన్స్ మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా ఎమోషన్, ఇప్పుడు డైలాగ్స్ చెప్పి మేమిద్దరం బాగా ఎమోషన్ చూపించారే తమ్ముడు ఇలా ఇలా అనుకోవడం, అప్పుడు ఎమోషన్ రావడం చాలా ఈజీ. మేమేం మాట్లాడుకోకుండా మేమేమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వడం చాలా కష్టం. సో అది ఈ సినిమాలో అచీవ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంకా చెప్పాలి. వన్ వర్డ్ టు ద ఆడియన్స్ మీ సినిమా గురించి ఎస్పెషల్లీ అంటే ఝాన్సీ కిరణ్మయి నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది. మీకు కూడా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. చూస్తేనే ఆ ఎమోషన్ చాలా కన్వే అవుతుంది. తమ్ముడు అండ్ అక్క ఎమోషన్ చాలా బాగుంది. అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీ వన్ చాలా ఊరికనే ఒక క్యారెక్టర్ అయితే పెట్టలేదు. డైరెక్టర్ గారు కూడా చాలా మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది అందరికీ నచ్చింది. అందరూ చాలా మంచి రియాక్ట్ చేస్తున్నారు అన్ని యాక్షన్ సీక్వెన్స్కి. అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. అండ్ సింగిల్ థియేటర్లో రెస్పాన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో ఆడియన్స్తో కలిసి చూడడం తమ్ముడు సినిమా ఎలా అనిపిస్తుంది? అదే లైక్ సింగిల్ స్క్రీన్లోనే చూడాలి. ఇట్స్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అందరూ పేపర్ అన్ని చింపేసి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో యా, నా ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది. ఎస్పెషల్లీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా హిలీరియస్ అనమాట. సో ఆల్రెడీ పాజిటివ్గా వచ్చేసింది బయట. సో ఆడియన్స్కి ఏం చెప్తున్నారు? అందరికీ నచ్చుతుంది. సో మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ మీరు చూడండి, దెన్ డిసైడ్ హౌ యూ లైక్ ఇట్. నితిన్ గారిది మీ కాంబినేషన్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. ఆ బాండ్, దట్ అన్కండిషనల్ ప్యూర్ బాండ్ చాలా బాగా వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్కి ఒక వన్ వర్డ్ తమ్ముడు గురించి. థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు. బాగుంది మూవీ. దానికి మించి ఉందన్న కంటెంట్ అయితే. కంటెంట్ విషయంలో తగ్గేది లేదు. స్కిల్స్ కంటెంట్ నెంబర్ 1 ఉన్నాయి. నాకు బాగా నచ్చిన సీన్ అంటే అడవిలో ఫైట్ సీన్స్ ఉంటాయి నితిన్ అన్నతోటి. అవి ర్యాంప్ మామూలు కాదు అసలు. ఆ సీన్ చెప్తా అంటే అసలు మైండ్ పని చేయదన్నమాట. ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీదే మన ధ్యాస ఉంటుంది మొత్తం. ఆ బడ్జెట్కి మించి కనిపించింది. బాగుంది మూవీ. ఓవరాల్గా చూడొచ్చు. హీరోయిన్ సప్తమి గౌడ అని చూస్తుంటే ఒక రుద్రమ్మదేవిని చూసినట్టు ఫీలింగ్ కలిగింది. లాస్ట్లో బాగా చూపెట్టారు ఆ సన్నివేశం అయితే. ఎవరి దానికి వారు చేశారు. వర్ష గారు అయితే చింపేశారు. నితిన్ వర్ష మధ్యలో జరిగే సన్నివేశాలు సూపర్ ఉంటాయి. బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా చాలా బాగుంది మూవీకి. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సౌండ్ డిజైన్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి నిజంగా. లయ గారి కంబ్యాక్ చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నితిన్ ఓకే, యావరేజ్ అవ్వచ్చు మూవీ. సెకండ్ హాఫ్ బాగుంటే ఇంకా బాగుండేది. బట్ ఫస్ట్ హాఫ్ మటుకు బాగుంది రేసీగా. విజువల్గా కూడా బాగుంది. ఐ మీన్ ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ తప్ప మిగతా మూవీ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందండి. ఓవరాల్గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ వరకు వెళ్ళేంత వరకు బాగుంది. సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోయింది. పర్లేదు, జస్టిఫికేషన్ బాగానే ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ మటుకు ఎక్స్ట్రాడినరీ. అదే హైలైట్ అవుతుంది. మేజర్ హైలైట్ మూవీకి అదే. ఏదండి ఓవర్ సెంటిమెంట్ అంటే క్లైమాక్స్ కొంచెం అలా అనిపించింది కానీ, బట్ ఓవరాల్గా ఇట్స్ ఓకే, జస్టిఫైడ్. పెద్ద ఎక్స్ట్రాడినరీ చెప్పుకోవాల్సింది ఏం లేదు కానీ రొటీన్గానే ఉంది కొంచెం. యా. హలో బాయ్,
సోలో బాయ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చానన్న మూవీకి మాత్రం, బట్ రియల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ 10 minutes మనకి ఒక లవ్ స్టోరీ, తర్వాత ఇంకా వన్స్ స్టోరీ పికప్ అయిన తర్వాత స్టోరీ లైన్ మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిలు తెలుసు కదా మనం ఎలా ఉంటామో, కానీ ఒక మంచి స్టోరీ చూసానని ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా యూత్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే మూవీ అన్న. ఎమోషన్స్ మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. ఎస్పెషల్లీ మ్యూజిక్, ఇంటర్వెల్లో వచ్చే మ్యూజిక్ నాకైతే చాలా బాగా అనిపించింది. 2 songs బాగున్నాయి. మోటివేషనల్ సాంగ్ ఒకటి సూపర్ ఉంది, అండ్ స్టోరీ లైన్ మాత్రం రియల్లీ పిక్డ్ అప్. సూపర్. ఎవరిది సూపర్ అన్న. 5 out of 4 అన్న. నేను ఫస్ట్ 10 minutes కొంచెం స్లో అనిపిస్తుంది కానీ బట్ తర్వాత స్టోరీ లైన్ పిక్ అవుతుంది. ఇది బాగుంటుంది స్టోరీ మాత్రం. నాకైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి సోలో బాయ్? సూపర్ అండి, ఎక్సలెంట్ సినిమా అండి, చాలా బాగుంది. ఈరోజు యూత్కి మంచి మెసేజ్ ఇచ్చే మూవీ. తనకి అసలు కొత్త పిక్చరా అన్నట్టుగా ఉందండి, చాలా బాగా చేశాడు అసలు అబ్బాయి కూడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంచెం ముందు కొంచెం ఇది ఉన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూడాలి, పేరెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనేది ఒక డైరెక్టర్గా మాత్రం చాలా ఎక్సలెంట్ తీశారు. నైస్ మూవీ, మస్ట్ వాచ్. బాగా చేశాడండి అబ్బాయి. ఆల్రెడీ ఫేమ్ ఉన్న హీరో కదా గౌతమ్ కృష్ణ, చాలా బాగా చేశాడు. హీ హ్యాస్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్. సో బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది మూవీకి, ప్లస్ అయింది. సేమ్ అబ్బాయి సేమ్ క్యారెక్టర్ మూవీలోని బయట. ఇట్స్ నైస్. ఎందుకో కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఇప్పుడు మనకి పాజిటివ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది, అండ్ డిఓపి చాలా బాగుంది అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. కానీ ఎందుకో కంటెంట్ కంప్లీట్ గాలికి వదిలేసారు అనిపించింది. ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ లేకుండా, లేదంటే వాళ్ళు ఏదైతే తమ్ముడు అని చెప్పి ఒక క్లాస్ టైటిల్ పెట్టుకొని ఆ అక్క తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ పెట్టుకుంటే బాగుంది అనిపించింది. ఈవెన్ మీరు అత్తరెండి దారిలో తీసుకున్నా సరే ఒక సినిమా మొత్తం లేపింది క్లైమాక్స్లో ఒక 10 minutes సీక్వెన్స్, అలాంటి సీక్వెన్స్ ఒకటి ఇందులో పెట్టుంటే ఇంకొంచెం బాగుండేదేమో. కానీ ఎందుకో అది పెట్టకుండా మరీ ఫ్లాట్గా వెళ్ళిపోయి ఓన్లీ తను పెట్టిన బడ్జెట్కి యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్గా సెకండ్ హాఫ్ ఉన్నట్టు అనిపించింది. కానీ కంటెంట్ వైజ్గా అయితే కంప్లీట్గా జీరో. సో ఇప్పుడు సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే అది కంటెంట్. అది కాకుండా ఇప్పుడు లయ గారు ఉన్నా సరే ఆవిడ వరకు క్యారెక్టర్ ఉంది, కానీ అంత ఇంపాక్ట్ పెట్టే సీన్స్ అయితే ఎక్కడ పడలేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో 1-2 సీన్స్ పడ్డాయి, కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడ కొత్తగా లేకుండా, ఇప్పుడు పాజిటివ్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అన్న. ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. ఈ మధ్య ఒక ఇండస్ట్రీ సినిమా వచ్చింది, వాళ్ళు 200 కోట్లు పెట్టి చెప్పినా సరే ఆ 200 కోట్లు మనకి ఎక్కడ స్క్రీన్లో కనిపించలేదు. కానీ వీళ్ళు 70 కోట్లు చెప్పారు, 70 కోట్లు మొత్తం స్క్రీన్లో కనిపిస్తుంది. కానీ కంటెంట్ వైజ్గా ఇంకొంచెం బాగా మంచి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అది కాకుండా ఇంకేం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, పాజిటివ్ ఏం లేదు. ఎందుకో రాబిన్ హుడ్ బెటర్ అనిపించింది. ఎందుకంటే రాబిన్ హుడ్ అట్లీస్ట్ సినిమా బాగా లేకపోయినా సరే అక్కడక్కడ కొంచెం మంచి నవ్వుకునే సీన్స్ ఉంటాయి, బట్ ఇందులో అది కూడా లేదు. అండ్ గ్రిప్పింగ్గా ఎక్కడే వెళ్ళలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి టార్చర్లా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కంప్లీట్గా తెలిసిన స్టోరీ లేదని దాన్ని లాగుతున్నా అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఏడవాలో నవ్వాలో ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాను నేనైతే ప్రజెంట్. స్టోరీ సెలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బట్ కాకపోతే నితిన్ గారి సెలక్షన్ ఎందుకు ఇలా ఉంటుంది? ఓ టైంలో పర్టికులర్గా లవ్ స్టోరీస్ కావచ్చు, తీసుకునే స్టోరీ సెలక్షన్స్ చాలా బాగుండేవి. ఇప్పుడు అట్లీస్ట్ సినిమా సీట్లో కూర్చోవాలన్న ఒపీనియన్ కూడా లేకుండా పోతుంది. ఆ స్టోరీ కావచ్చు, ఆ తీసిన విధానం కావచ్చు, ఏది పెద్దగా నచ్చలేదు నాకైతే బేసిక్గా. కాకపోతే ఇందులో మెయిన్గా నచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే రత్న క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. తను ఉన్నంతసేపు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన రిమైనింగ్ అంతా బోర్ కొట్టిచ్చేసింది నాకైతే. క్యారెక్టర్లు చేసిన వాళ్ళు చేయాల్సినంత వరకు చేశారు, బట్ రిమైనింగ్ ఆ స్టోరీ ప్రజెంటేషన్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఫైట్స్ కొన్ని తెలిసిపోతుంది ఏంట్రా ఇది కత్తి విసిరేస్తే అదే వెనక్కి తిరిగి రావడం, ఇలా కొన్ని సీన్స్ చాలా పర్టికులర్గా ఉన్నాయి. సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ చాలా బాగా అనిపించింది తప్ప రిమైనింగ్ అంతా ఇది అనిపించింది. ఇంకోటి వేణు శ్రీరామ్ గారు ఇలాంటి స్టోరీస్ ఎందుకు రాస్తున్నారు అనేది నాకు అర్థం కాదు అసలు. మరీ దీన్ని నితిన్ గారు ఒప్పుకోవడం, దిల్ రాజు గారు ఒప్పుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే జస్ట్ ఏదో నితిన్ గారి కోసం వెళ్ళి చూడొచ్చు, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మంచి అంటే సిస్టర్ సెంటిమెంట్. లయ వచ్చింది, లయ కంబ్యాక్ మూవీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను ఇది మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి చాలా రోజులకు వచ్చింది మన తెలుగు అమ్మాయి. మళ్ళీ మంచి కంబ్యాక్ మూవీతో తను వచ్చింది. అసలు ఒక విధంగా చెప్పాలంటే టైటిల్ రోల్ ఆవిడదే. ఆవిడికి తమ్ముడు నితిన్, ఆవిడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎలా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా అడ్డుగా ఉండి
ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. మూవీ అయితే బాగుంది. తర్వాత మేనగాడ్ల సెంటిమెంట్ ఒకటి నాకు బాగా నచ్చింది. మేనగాడ్లు క్యూట్గా పిలవడం. ఎవరు మేనగాడ్ల? అవునా? అరే నాకు భలే నచ్చింది. అమ్మాయి ఎస్పెషల్ అమ్మాయి కోసమే క్యూట్గా మామ అని పిలుస్తుంటే భలే అనిపించింది నాకు. అసలు చాలా బాగుంది. డైరెక్ట్ వాళ్ళు బాబా ఓకే చూడు, నాకు తెలియకుండానే నేను పొగుడుతున్నా దానికి. మంచిది. ఆయన సెంటిమెంట్ బేసిక్గా ఏంటంటే అక్క తమ్ముడి మీద సెంటిమెంట్, మామ మేనగాళ్ళ మధ్యన సెంటిమెంట్, అది బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ శుక్రవారం ఏ సినిమా రేస్ కొట్టిందంటే ఏం చెప్తారు? మరి అవునన్నా కాదు అనుకుని ఒకటైతే గ్యారెంటీ చెప్తా, నాకు సోలో బాయ్ బాగా నచ్చింది. ఎలా ఉంది సోలో బాయ్? సోలో బాయ్ బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. లవర్కి కనెక్ట్ అవుతుంది, ఐటీ వాడికి కనెక్ట్ అవుతుంది. తర్వాత యాప్స్ డెవలప్ అవ్వాలి, డెవలపర్స్ ఉంటారు కదా, యాప్ డెవలప్ చేసి ఏదో సాధించాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. తర్వాత హస్బెండ్గా కనెక్ట్ అవుతుంది, మంచి సన్నగా కనెక్ట్ అవుతుంది. సో ఈ సోలో బాయ్ అనే దానికంటే గుడ్ బాయ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అంటే ఇంకొకటి ఏంటి సార్, అంటే చాలా గొప్ప విషయం ఇది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంతమంది హీరోలుగా చేసింది ఎవరిది అనుకునే సక్సెస్ కాలేదు, కానీ మనోడు సినిమా సక్సెస్ అయ్యింది ఒకటి. రెండోది ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు సెకండ్ మళ్ళీ రీఎంట్రీ వెళ్ళేటప్పుడు గౌతమ్కి యాంటీగా నేనే చెప్పా బిగ్ బాస్ రివ్యూస్. ఎందుకంటే ఆయన ఫేక్ ఆడుతున్నాడు, బయట సెట్ చేసుకొని వెళ్ళాడు, కెమెరాల ముందు మాట్లాడుతాడు అంటే టాస్కులు ఆడకుండా అనేది నేనే మాట్లాడా. అక్కడ ఎంత తిట్టుకున్నానో ఈ సినిమాకి అంత పొగుడుతున్నాను. ఈ సినిమాకి అంత బాగా చేశాడు. అంటే అంత తిట్టుకున్న నేనే, అంటే బిగ్ బాస్లో మనోడు క్యారెక్టర్ చూసి తిట్టుకున్న నాకే ఈ సినిమా ఎంత బాగా నచ్చింది అంటే, మరి బిగ్ బాస్లో ఉండేటప్పుడు అతనికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎంతలా వస్తుంది ఒకసారి ఆలోచించు. సాంగ్ ఒకటి మళ్ళీ ఎవరు మన సందీప్ మాస్టర్ గారు, ఆ సాంగ్ చాలా బాగా, అసలు అంత బాగా గౌతమ్ డ్యాన్స్ చేస్తాడు కూడా అనుకోము, చాలా బాగా డ్యాన్స్ చేశాడు. యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ చేసే సినిమాలు తమిళ తెలుగు రెండు చేస్తే బాగుంటాయి. మనోడు ఎందుకో తమిళ్ పేస్కట్లా నాకు అనిపిస్తుంది, కొన్ని సీన్లలో తమిళ్ ఫ్లేవర్ ఈ సినిమాలో కనిపించింది. సో దానివల్ల ఏంటంటే తమిళ తెలుగు రెండు చేసుకుంటే ఒక విధంగా అక్కడ క్లిక్ అయినా అవ్వచ్చు. మూవీ అంటే బాగుంది, నాకైతే నచ్చింది. సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, బాగుంది. చాలా రోజుల తర్వాత నితిన్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, కానీ బట్ చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? అంటే సెంటిమెంట్ బాగుంది, ఫైటింగ్ కంటే ఎక్కువ సెంటిమెంట్ బాగా నచ్చింది మాకు. అంటే సిస్టర్ని అలా సేవ్ చేయడము అంత చాలా బాగుంది. అసలు చిన్నప్పటి నుంచి చూడకుండా ఒకటేసారి చూడడం అదంతా బాగుంది. వెల్కమ్. ఓకే 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 ఓకే, సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? అంటే ఎమోషనల్ పీపుల్కి ఓకే. నీకు ఎలా అనిపించింది? నాకు ఓకే ఓకే అనిపించింది. మ్యూజిక్ ఒకటే పాట ఉండే అందులో, ఆ పాట బాగుంది. చిన్న పాపతో పాట చాలా బాగుంది. అంటే ఫ్రెండ్షిప్ కూడా బాగుంది మాకు, ఆ ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా చాలా బాగుంది. ఆ అమ్మాయి చిత్ర బాగా చేస్తుంది, తను కూడా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తనది బాగుంది. నెక్స్ట్ ఆ హీరోయిన్ రత్న తను మాట్లాడేది, తను వెనకాల లాస్ట్లో సేవ్ చేసేది కూడా చాలా బాగుంది. మాకు లాస్ట్లో వచ్చి తను వాడిని పొడుస్తుంది కదా ఆ విలన్ని, అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను ఎక్కడ మళ్ళీ వాడు వచ్చి ఎక్కడ వాళ్ళని చంపేస్తాడా అని నాకు లాస్ట్లో ఒక భయం వేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ అది వచ్చి లాస్ట్లో అలా పొడిచేటప్పటికి మళ్ళీ వచ్చి కలుస్తాడో లేదో అనుకున్న హీరో, కానీ మొత్తానికి వచ్చి కలిసాడు హీరోయిన్. మమ్మీ గారు అంత ఎగ్జైట్ అవుతున్నారు, నాదేం లేదు, నాకైతే ఓకే ఓకే అనిపించింది. బాగుందండి, సినిమా బాగుంది, పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓకే, కష్టపడ్డాడు నితిన్, పాపం నితిన్ టైం కూడా బాగాలేదు, కానీ ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడని అనుకుంటున్నాను. బాగుంది. చాలా రోజుల తర్వాత లయ నితిన్ కూడా 2-3 సినిమాలు ప్రీవియస్ కూడా కొద్దిగా బాగాలేదు, కాబట్టి ఈ సినిమా కొద్దిగా బాగుందని అనిపిస్తుంది మాకు. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. ఎమోషన్ కొద్దిగా సిస్టర్ సాంగ్స్ లేకుండా చక్కగా సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. థ్యాంక్ యూ. సచ్ అ సైకో మూవీ. ఎవడో డైరెక్టర్ ఎవరో కూడా ఏమీ స్టోరీయో లేకపోతే ఒక సీక్వెన్సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ఇట్ వాస్ వెరీ అగ్లీ మూవీ.
ఐ డోంట్ థింక్ ఎనీబడి కుడ్ వాచ్ దిస్. ఓకే, ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదా తమ్ముడు? మాకు వచ్చింది ఎమోషన్, వామిటింగ్ వచ్చింది సినిమా నుంచి చూసి. మేడం మీరు చెప్పండి. చాలా భయంకరంగా ఉంది, లాంగ్ ఫైటింగ్. ఓకే, నాట్ ఈవెన్ వర్త్ ఫర్ వన్ టైమ్ వాచ్. రియలీ బ్యాడ్. ఎక్కిళ్ళు వాళ్ళు చేస్తారు పట్టుకుంటారు, వాళ్ళు ఎస్కేప్ అవుతారు, చేస్తారు ఎస్కేప్ అవుతారు, పట్టుకుంటారు. అదే మూవీ, ఇంకేం లేదు. ప్లీజ్ చూడకండి. ఏది బాగాలేదు అంటే నితిన్ యాక్టింగ్ ఇస్ ఫైన్, కథ ఇస్ వేస్ట్. రియలీ 0 out of 10. డోంట్ వాచ్ ప్లీజ్. తమ్ముడు బాగుంది అన్న, సూపర్ సినిమా. లయ యాక్టింగ్ బాగుంది, నితిన్ యాక్టింగ్ బాగుంది. సినిమా ఓవరాల్గా అన్న తమ్ముళ్ళు అక్క తమ్ముని గురించి ఉంది. సినిమా ఒక నితిన్ది డైలాగ్ ఉంటుంది, మాట పోయి మనిషి బతుకుంటే మాట పోయి మనిషి బతుకుంటే మాట పోయి మనిషి బతికినా సచ్చినట్టే లెక్క, మనిషి చనిపోయి మాట బతికినా మనిషి ఉన్నట్టే లెక్క. డైలాగ్ బాగుంది, ఓవరాల్గా పాటలు బాగున్నాయి. సినిమా సూపర్ ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంది. 15 నిమిషాలు అయిపోయే కథని 2.5 గంటలు అస్సలు. సెకండ్ హాఫ్ అయితే అస్సలు చూడలేము, ఒట్టి ఫైట్లే అనవసరం, వేస్ట్. నితిన్ ఇట్లాంటి సినిమాలు కాకుండా మంచి లవ్ సినిమాలు చేస్తే బాగుంటుంది. నితిన్ యాక్షన్ పరంగా బాగానే ఉంది, ఫైట్స్ పరంగా మంచిగానే చేశాడు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం చేజింగ్స్, ఫైట్స్, 100 మందిని ఒక్కడే చంపుతారు. అది మరీ దారుణంగా ఉంది. ఇలా కాకుండా నితిన్ లవర్ బాయ్ కనిపిస్తే మంచిగా ఉంటుంది, పర్లేదు. కానీ ఫస్ట్ హాఫ్ ఒకటే చూడగలుగుతాం, సెకండ్ హాఫ్ అయితే అసలు దరిద్రం. బాగుంది. దీంట్లో ప్రెగ్నెన్సీ సీన్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నట్లు బాగుందండి, మూవీ చూడొచ్చు. ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ ఉందండి, బాగుంది, చాలా బాగుంది. సూపర్ బాగుంది, చెప్పాం. బాగుంది. శ్రీధర్ రెడ్డి గారు బాగా యాక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్. ఎవడాడు రివ్యూ అంతా మూవీ బాగాలేదు అది ఇది అంటారు, ఒకసారి వచ్చి చూడండి. మూవీ చూడముందుకే రివ్యూ ఎలా ఇస్తారు? ఇట్టు ఇది నెక్స్ట్ ఎల్లమ్మతోని మళ్ళీ ఒక ఇట్టు. బాగుందండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సీన్స్ కూడా బాగున్నాయి, ఫైట్ సీన్స్ కూడా బెటర్, మంచిగా అనిపించింది. నాకు అంత తెలియదు, బాగున్నాను. సినిమా మాత్రం బాగుంది. మూవీ చాలా బాగుంది. మొన్న ఒకడు US లో రివ్యూ రాసిండు, దాని కన్నప్పకి రాశాడు, ట్వీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు పొద్దున మబ్బుల 3 గంటలకు లేచి రివ్యూ నెగిటివ్ ఇచ్చిండు. అంత అవసరం ఏముంది నితిన్ మూవీకి? అంత నెగిటివ్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది వానికి? అలా వాడు సినిమా చూడొచ్చు రాదా మరి? 1 పాయింట్ ఇచ్చిన రివ్యూ. అట్లాంటి రివ్యూలు ఇస్తే జాగ్రత్త, మరి హైదరాబాద్ వస్తారు. సినిమా చాలా బాగుంది అన్న, అందరు చూడాల్సిన, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నితిన్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. మ్యూజిక్ బాగా సపోర్ట్ ఇచ్చింది సినిమాకి. అజనీష్ మంగళవారం సినిమాకి ఎలా ఇచ్చారో సెకండ్ హాఫ్కి బాగానే ఇచ్చారు మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ ఉంటుంది, కాస్టింగ్ కొద్దిగా బాగా పెట్టుంటే బాగుండు, లైక్ హీరోయిన్స్ ఇంకా పెట్టుంటే బాగుండు అనిపించింది. లాస్ట్ టైం రాబిన్ హుడ్తో పోల్చుకుంటే కొద్దిగా స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు ఉన్నారు నితిన్ గారు. ఇంకొద్దిగా నెక్స్ట్ ఇంకా కొద్దిగా వర్క్ చేస్తే బాగుండు, కానీ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా గుడ్ వాచ్, ఫ్యామిలీస్కి బాగా ఎక్కుతుంది సినిమా. శ్రీరామ్ వేణు గారు కూడా బాగా చేశారు. ఓకే, మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ అందరు ఇది. సో దయచేసి ఎవరు ఫేక్ రివ్యూస్ ఇవ్వద్దండి. పర్టికులర్గా చాలామంది ఫేక్ రివ్యూస్ తోటే సినిమాని లాస్ట్ చేస్తున్నారు. సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. నితిన్ అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారండి. తమ్ముడు టైటిల్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పేరు సినిమాకు ఉన్నంత పవర్ పోగొట్టేశారు వీళ్ళు. డైరెక్షన్ ప్రాబ్లం, సబ్జెక్ట్ మంచిది కాదు, డైరెక్షన్ నచ్చలా. ఏముంటుంది బస్సు, మన ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పేసి బాణాలు వేసే దాంట్లో హీరో ఉంటాడు. సో తనకి గోలు రీచ్ అవ్వలేకపోతుంటాడు. దానికోసం నేను ఏదో మిస్టేక్ చేశానని చెప్పేసి అనుకుంటే చిన్నప్పుడు వాడికి తెలియకుండా వాళ్ళ అక్కకి వీడికి చిన్న ఇష్యూ అవుద్ది. వాళ్ళ అక్కని సేవ్ చేద్దామని వెళ్తాడు, అదే సినిమా. సో ఆ సెంటిమెంట్ అనేది బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది.
మన గుత్తి మనం పిసుక్కుంటే ఎలా ఉంటుందో అలా నలిపేసి పిసికేశాడు. పెద్ద బొక్క. దిల్ రాజు గారి బ్యానర్లో మంచి ప్లాప్ వచ్చేసిందండి. చాలా రోజుల తర్వాత దిల్ రాజు గారు మంచి ప్లాప్ పడింది. నితిన్ గారి కెరీర్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసేసారు. ఇలాంటి రొట్ట కథలు మానేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కొత్తదనంతో కూడుకున్నది, కంటెంట్తో ఉన్న కథలు చేస్తే ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది, పెద్ద స్టార్ అవుతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చి 500 కోట్లు 200 కోట్లు 100 కోట్లు కొట్టేసి పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారండి. ఈయన ఎప్పుడో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈయన జయం సినిమా హీరో. నేను నిజం చెప్పడం అంటే నాకు ఇష్టం. సో చూసి తట్టుకునే ఓపిక మీకు ఉందంటే కనుక ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. చాలా బాగుందన్న. అందరు నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ నాకు ఎందుకైనా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడము. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్ ఉంది. కానీ ఫైట్లు చాలా బాగున్నాయి. అంటే ఏంటంటే ఒక ఫైట్ ఉందన్న, ఫైట్ చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే మొత్తం మధ్యలో మంటలో మధ్యలో ఫైట్ అన్న. ఆమెకి డెలివరీ అవుతుంది, డెలివరీ పొట్టతో ఉంటుంది. అక్కడ డెలివరీ చేస్తూ ఫైట్ చేయడం చాలా బాగుంది. ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ చాలా బాగుంది, సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటంటే అన్న సింపుల్ చెప్తున్నా, మన నితిన్ అన్న మన తెలంగాణ స్టార్ అన్న, తెలంగాణ హీరో. మన తెలంగాణలో మనం ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా అన్న? ఇగో సినిమా 100 కోట్లు పెట్టి 200 కోట్లు కదన్నా, తీసే విధానం చాలా బాగుంది. నో బోరు, అసలు బోర్ అనే మాట లేదు సింపుల్ చెప్పాలంటే. ఇంకొకటి చెప్తున్నా, పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్, ఎక్సలెంట్ అన్న. తమ్ముడు సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి అన్న, చాలా బాగుంది. ఓకే, బెస్ట్, నాకైతే నచ్చింది అన్న. బాగలేదంటే ఎవరు చెప్పారన్నా? చూసి అన్న ఫీల్ కావాలన్న సినిమా. ఫీల్ కాకుండా ఏంది చూడకుండా అంటే అసలు చాలా అరే మొత్తం ఫారెస్ట్ లో సినిమా చేశారన్న. మొత్తం ఫారెస్ట్ లో ఫైట్ ఉంది, ఫారెస్ట్ లో చేసిందన్న, చాలా బాగుందన్న. 100 కోట్లు 200 కోట్లు కాదన్నా అన్న. ఇగో చెప్తున్నా, 500 crores కంపల్సరీ వస్తాయన్న. నేను 1000 కోట్లని గొప్ప చెప్పడం అవసరం లేదు, నేను జెన్యున్ గా చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. అనే దయచేసి ఎలా ఉందని అడగన్నా, ఎంత చండాలంగా ఉందని అడగన్నా. ఏందని అది టార్చర్ బాగోలేదు కాదు, టార్చర్ పెట్టట్టు 3 గంటల సేపు కూర్చోబెట్టి ఒక ఇంజక్షన్లు మెడిసిన్లు ఇచ్చినట్టు ఉందన్న. నేను పావుదక్క ఎందుకు లోపల పోయినా కదన్న, పావు గంట ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు 11 అయింది, 3 గంటలే కాదు. సినిమానే నచ్చలేదన్న. ప్రొడ్యూసర్ ని బ్లేమ్ చేసిండ్రు. ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు, ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు. ఎందుకంటే నేను దిల్ రాజుని పెట్టి వచ్చిన ఈ సినిమాకి అయితే దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు, ఎవరో ప్రొడ్యూస్ చేసిండ్రు, దిల్ రాజు పేరు వాడుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు, బాగుంది మూవీ. దానికి మించి ఉందన్న కంటెంట్ అయితే. కంటెంట్ విషయంలో తగ్గేది లేదు, స్కిల్స్ కంటెంట్ నెంబర్ 1 ఉన్నాయి. నాకు బాగా నచ్చిన సీన్ అంటే అడవిలో ఫైట్ సీన్స్ ఉంటాయి నితిన్ అన్న తోటి, అవి ర్యాంప్ మామూలు కాదు అసలు.